హలో ఎవ్రీవన్. భగవద్గీత అంటే ఏంటో తెలుసుకున్నాం. బట్ ఈ గీతలోని యుద్ధం ఎక్కడ జరిగింది? ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? వాళ్ళ పాత్రలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ స్వభావాలు ఇవన్నీ మనకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ కథలోని ప్రతి ఒక్కరూ ఎవరు సరికొత్తగా ఆలోచించారు, ఎవరు ధర్మం వైపు నిలబడ్డారు, ఎవరు తప్పుదారి ఎంచుకున్నారు, అసలు ఎవరి నిర్ణయాలు చరిత్రను మార్చాయి, ఇవన్నీ తెలుసుకుంటే మనం గీతలోని డెప్త్‌ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈరోజు వీడియోలో భగవద్గీతలోని ప్రధాన పాత్రలు అంటే 10 మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ గీత గురించి సింపుల్ అండ్ ఈజీగా మనం అర్థం చేసుకుందాం. లెట్స్ బిగిన్ ద జర్నీ. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నటేష్. వెల్కమ్ బ్యాక్ టు వర్స్ టు లైఫ్, యాన్సెంట్ విజడమ్, మోడర్న్ మైండ్. లార్డ్ కృష్ణ, శ్రీకృష్ణుడు. ఈయన విష్ణుమూర్తి యొక్క 8వ అవతారం. కజిన్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ అర్జున. ఈయన మార్గదర్శకుడు. శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలబడి అర్జునుడికి మార్గదర్శనం ఇస్తాడు. ఈ గీతలోని కృష్ణవాక్యమే భగవద్గీత. అర్జునుడు పాండవ యోధుడు అండ్ లిజనర్ ఆఫ్ గీత. అర్జునుడు పంచపాండవుల్లో 3వ వాడు. ఈయనకు శ్రీకృష్ణుడు మార్గదర్శకుడు. అర్జునుడు మహానాయకుడు అండ్ ధనుర్ధారి. ఈ గీతలో అర్జునుడు మనలాంటి మనిషి భావంలో ఉంటాడు. ఫియర్, కన్ఫ్యూజన్, డౌట్ ఇవన్నీ మనకు ఈయనలో కనిపిస్తాయి. ధృతరాష్ట్రుడు ఫాదర్ ఆఫ్ కౌరవాస్ అండ్ బ్లైండ్ కింగ్ ఆఫ్ హస్తినాపుర. ధృతరాష్ట్రుడు కౌరవుల యొక్క తండ్రి అండ్ హస్తినాపురానికి రాజు. బట్ హీజ్ ఎ బ్లైండ్, అతనికి కళ్ళు లేవు. సంజయుడు అనే సేవకుని ద్వారా యుద్ధం గురించి వింటాడు. సంజయుడు నేరేటర్ ఆఫ్ ది గీత టు ది ధృతరాష్ట్ర. సంజయుడు ధృతరాష్ట్రుని సేవకుడు. అతనికి వ్యాసముని ఇచ్చిన దివ్యదృష్టి ద్వారా కురుక్షేత్ర యుద్ధం మొత్తం చూస్తూ ధృతరాష్ట్రునికి వివరిస్తాడు. పాండవులు ది 5 బ్రదర్స్: యుధిష్ఠిర, భీమ, అర్జున, నకుల అండ్ సహదేవ. పాండవులు ధర్మపక్షంలో ఉండి మంచి మనసుతో ధర్మం కోసం యుద్ధం చేస్తారు. కౌరవులు ది 100 సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర. కౌరవులు ధృతరాష్ట్రుని కుమారులు. వీళ్ళు మొత్తం 100 మంది. వీళ్ళకి శక్తి ఉంటుంది కానీ ధర్మం ఉండదు. దుర్యోధనుడు ఎల్డెస్ట్ ఆఫ్ ది కౌరవాస్ అండ్ ది మెయిన్ అపోనెంట్. దుర్యోధనుడు కౌరవుల్లో పెద్దవాడు అండ్ అహంకారానికి చిహ్నం. ఆయనకు శక్తి ఉంటుంది కానీ ధర్మం ఉండదు. భీష్ముడు గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బోత్ కౌరవాస్ అండ్ పాండవాస్. భీష్ముడు మహానాయకుడు అండ్ ధర్మబోధకుడు. ఆయన హస్తినాపురానికి రక్షకుడు. కౌరవుల పక్షాన యుద్ధం చేస్తాడు కానీ హృదయంగా పాండవుల పక్షానే ఉంటాడు. ద్రోణాచార్యుడు గురువు ఆఫ్ బోత్ కౌరవాస్ అండ్ పాండవాస్. ద్రోణాచార్యుడు పాండవులకు మరియు కౌరవులకు గురువు. ఆయనకు ధర్మం తెలుసు కానీ రాజధర్మం వల్ల కౌరవుల పక్షాన యుద్ధం చేస్తాడు. అండ్ ఫైనల్లీ కర్ణుడు ది గ్రేట్ వారియర్ అండ్ ఫ్రెండ్ ఆఫ్ దుర్యోధన. కర్ణుడు దుర్యోధనుడికి స్నేహంతో బంధించబడిన యోధుడు. ఆయన సత్యం, దయ, దానం మొత్తం కలగలిసిన వ్యక్తి. దుర్యోధనుడికి స్నేహితుడు కావడం వలన కౌరవుల పక్షాన యుద్ధం చేస్తాడు. సో ఇవైతే 10 మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ భగవద్గీత. అండ్ ఎడిషనల్గా చెప్పాలంటే కుంతి, ఈమె పాండవులకు తల్లి. అండ్ శకుని దుర్యోధనుడికి అంకుల్ అండ్ హీజ్ ఎ మాస్టర్ మైండ్. అండ్ వ్యాసుడు ది సేజ్ హూ నేరేట్స్ మహాభారత. ఇంతమంది పాత్రలు, ఇంత పెద్ద యుద్ధం. ఇది కేవలం అధికారం కోసమో రాజ్యం కోసమో జరిగిన యుద్ధం కాదు. ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన చరిత్రలోనే అతిపెద్ద యుద్ధం. దుర్యోధనుడు చేసిన అన్యాయం, ద్రౌపది అవమానం, శాంతి ప్రయత్నం విఫలం. ఇన్ని కారణాల తర్వాత ధర్మాన్ని నిలబెట్టడానికి కురుక్షేత్రం తప్పలేదు. అండ్ దట్స్ వై భగవద్గీత ఈజ్ నాట్ జస్ట్ ఏ వార్ స్టోరీ, ఇట్ ఈస్ ఏ లైఫ్ లెసన్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇంతవరకు పాత్రలు తెలుసుకున్నాం, ఇప్పుడే అసలు కథ ప్రారంభం. నెక్స్ట్ వీడియో అర్జున విషాద యోగ. స్టే ట్యూన్ టు వర్స్ టు లైఫ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ గ్రో టుగెదర్. జై హింద్.